ఇదేమి ఇంటింటికి తిరిగి స్థానికులతో ఫోటోలు తీసుకునే ఫోటోషూట్ ఆషామాషి ప్రచార కార్యక్రమం కానే కాదంటూ నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం కావలి మున్సిపాలిటీ ముస్నూరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు గురించి ఆరా తీయడంతో పాటు సమస్యలపై విచారించి అవసరాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లుగా చెప్పారు. ప్రాధాన్యతల మేరకు నిధులు మంజూరయ్యాయని, కావలి పట్టణంలోని 28 సచివాలయాల పరిధిలో సుమారుగా 4 కోట్ల రూపాయల మేరకు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శ్రీశైలం బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి, పూనూరి శివకుమార్, అమర్ రెడ్డి, మహేష్ రెడ్డి, వేణు యాదవ్, వల్లెపు శ్రీనివాసులు, ప్రదీప్ రెడ్డి, రవిరెడ్డి, అందే కోటేశ్వరరావు తదితరులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకు పోతుందో కూడా మనం చూస్తాను. తప్పకుండా ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా నా మీద నమ్మకంతో 2 సార్లు గెలిపించడం జరిగింది. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి 3వసారి మనం గెలిస్తే తప్పకుండా జగనన్న సముచిత స్థానం ఇచ్చి మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మనకి ఇంకా మెరుగైన దిశగా చేస్తారని నా ఆశాభావం. తప్పకుండా అటువంటి అవకాశాన్ని మనం తప్పకుండా తెచ్చుకోవాలి. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.